నమస్తే అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క మరుగుమందు గురించి చెప్పడం జరుగుతుంది. చూడండమ్మా, ఈ మరుగుమందు అనేది ఎవరు పెట్టుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటిది, ఇది ఎన్ని రకాలు ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మరుగుమందులో మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటమ్మా పౌడర్. ఈ పౌడరు తినే వాటిలో తాగే వాటిలో పెట్టుకోవాలి. అది చికెన్లో కానీ, మటన్లో కానీ, కర్రీస్లో కానీ, కూల్ డ్రింక్లో కానీ, జ్యూస్లో కానీ, స్వీట్లో కానీ, ఇలా తినే తాగే వాటిలో పెట్టుకోవాలి. మరొకటి వచ్చేసి లిక్విడ్ అమ్మ. ఈ లిక్విడ్ వచ్చేసి తలకు, బట్టలకు, చెప్పులకు, ఒంటికి రాసేది. ఇది చూడండి, ఇది లిక్విడ్ అన్నమాట. ఏదో ఒక భాగాన పూసేది. ఇది మీరు మంచి కోసమే పెట్టుకోండి, కానీ చెడు కోసం పెట్టుకోకండి. ఇది ఎవరు పెట్టుకోవాలంటే మీ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు, ప్రేమించి మోసపోయిన వారికి ఇది పెట్టుకోవడం జరుగుతుంది. మన నుంచి విడిపోయిన వారు మన మాట వినేలా చేసుకోవడానికి ఇది పెట్టుకోవాలి. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ప్రేమించే మనిషి కావచ్చు, పిల్లలు కావచ్చు. మనం ఎవరికైతే పెడతామో వారు మన మాట వినడానికి, మన మాట వినేలా చేసుకోవడానికి ఇది పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది కూడా మీరు కేవలం మంచి కోసమే వాడండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మరి కొందరు అడుగుతున్నారు నాకు, అయ్యా మా నుంచి దూరంగా ఉన్నారు, మేము పెట్టలేము అన్న వారికి స్త్రీ పురుష వశీకరణము అంటే వారి యొక్క ఫోటోల మీదగా, పేర్ల మీదగా వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, వీళ్ళకు వశీకరణ పూజ చేసి వీళ్ళని కలపడం జరుగుతుంది. మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.